ఈరోజు దేవుని వాగ్దానం. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దేవునితో మనము సావాసం చేసి దేవునికి హత్తుకొని ఉండడం వల్ల మనకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనము ఉదాహరణకు చూసుకున్నట్లయితే దావీదు మహారాజుకు అనేక కష్టాలు వచ్చినప్పటికీ తన ఇంటి వారే, తన కుటుంబ సభ్యులే తనను హతమార్చాలి అని అనుకున్నప్పటికీ దేవునికి మొరపెట్టి దేవుని వైపే చూసి అనేక మార్లు తన జీవించున్నంత కాలము దావీదు మహారాజు దేవునికే మొరపెట్టాడు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విడనాడకుండా దేవుని యందు భయభక్తులు ఉంచి తన జీవితంలో ప్రతి ఒక్కటి ప్రార్థన తర్వాతనే కొనసాగించాడు. కనుక దేవునితో సావాసం అనేది మనకు అత్యంత ప్రీతికరము. మన నిత్య జీవితంలో మనము దేవుని మొరపెట్టుట, ధ్యానించుట అనేది ముఖ్యమైనది. కనుక మనము దేవుణ్ణి ఎడబాయక తనతో స్నేహం చేసి తనను ప్రేమించి దేవునిపై నమ్మిక ఉంచి మనము జీవించుట అనేది ఎంతనో శ్రేయస్కరం. మనము అటువంటి ప్రార్థన, మనము యోబు వంటి నిరీక్షణ, యోబు వంటి ప్రార్థన మనకు ఉంటేనే మన జీవితంలో మనము సుఖశాంతులతో వర్ధిల్లుతాము. అనేక మంది దేవుణ్ణి నమ్ముకొని అన్య జనులు మనల్ని నిందించిన, దేశించిన, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని వద్దని విడనాడుకున్నా కూడా మనము దేవుని తట్టు తిరిగి దేవునితో సహవాసం చేసిన ఎడల మనము ఎప్పటికైనా కూడా మనము వృద్ధిలోకి వస్తాము. కనుక దేవుని ఎడబాయక దేవుని వైపే, దేవుని తట్టే మనము తిరగాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యోబు అయితే సమస్తము పోయింది. ఏమి ఆస్తి లేదు, పిల్లలు లేరు, ఏం లేవు, సమస్తము కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించలేదు. దేవునికి ప్రార్థన చేసి అప్పుడు కూడా తన బట్టలను చించుకొని దేవుని వైపే తట్టు తిరిగి దేవునికే మొరపెట్టుకుంటున్నాడు. యెహోవే ఇచ్చెను, యెహోవే తీసుకొనెను అన్నాడు. నేను తల్లి గర్భం నుండి ఏమీ తీసుకురాలేదు, అలాగనే నేను ఏమీ తీసుకొని పోను, యెహోవే ఇచ్చెను, యెహోవే తీసుకొనెను అన్నాడు. ఆ విధంగా నా జీవితంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్న నా తండ్రి, సర్వశక్తివంతుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన తండ్రి. ప్రభువ, పరలోకమున్న దేవా, గడిచిన కాలమంతా నాయన నీ కృపలో నన్ను నిలిపితివి నాయన తండ్రి. కొత్త సంవత్సరంలోకి రాబోతుండగా నాయన తండ్రి, మీరు కనిక దయావర్షముతో నన్ను నింపితివి నాయన తండ్రి. నా నోటి నిండా ఆనందము కలిగి చేసిన నా తండ్రి. దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. వింటున్న దేవా, చూచుచున్న దేవానికి వందనాలు తండ్రి నాయన. నీ బంగారు పాదాలకు నాయన తండ్రి, ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను నాయన తండ్రి. మమ్మల్ని ఆయన సజీవుల లెక్కలో నిలిపినందుకు నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా దేవా నాయన. మమ్మల్ని ఈనాటికి నాయన తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకొని నాయన తండ్రి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు స్తుతులు నాయన తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ప్రార్థనలు ఏకీభవించిన యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నిరుద్యోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న తండ్రి అనేక మంది నాయన తండ్రి బ్యాంక్ జాబ్స్కి అయితేనేమన్నా తండ్రి, ఇతర జాబ్లలో వర్క్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. వాళ్ళకు ప్రమోషన్లు వచ్చేటట్లు మీరు దయ చూపించండి నాయన తండ్రి. మీకంటూ అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు నాయన తండ్రి.
వారు ఎరిగేటట్లు వాళ్ళకి సహాయం చేయండి నాయన తండ్రి. దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ నాయన తండ్రి. ఎముకలకే మీరు ప్రాణం ఇచ్చిన దేవుడు తండ్రి మీరు. అటువంటి దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కనుక నాయన మీరు సాయం చేయండి నాయన తండ్రి. మా పైన తండ్రి దయావర్షం ఆకాశం నుండి కురిపించండి నాయన తండ్రి. పరలోకమందున్న నా దేవా, సజీవుడైన నా దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని నాయన ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. క్యాన్సర్ వ్యాధితో ఉన్న వారిని మీరు ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. నాయన మేము ఆహారం వలన కాదు నాయన తండ్రి, నీ నోటి మాట వలనే మేము సజీవుల లెక్కలో ఉన్నాం తండ్రి. నాయన ఆహారం వలన జీవించేవాడు నాయన తండ్రి కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే భూమిపైన ఉంటాడు తండ్రి. నాయన మీ దయతో మేము జీవిస్తున్నాం నాయన తండ్రి. మీతో సావాసం కలిగి మేము జీవించేటట్లు మా పైన కనికర వర్షం చూపించండి నాయన తండ్రి. ప్రభువా, స్తుతులు నాయన, స్తోత్రాలు నాయన తండ్రి. మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి. చూచుచున్న దేవానికి స్తోత్రాలు నాయన, వింటున్న దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.